మాట తప్పం మడమ తిప్పం ఈ డైలాగ్ ను జగన్ రెడ్డి నోట కొన్ని వందల సార్లు వినే ఉంటాం. దీని అర్థం ఒకసారి ఓకే అంటే దాని కట్టుబడి ఉండటం అన్నమాట. మరి అమరావతిపై పులివెందుల ఎమ్మెల్యే ఇన్ని యూ టర్న్లు, జే టర్న్లు, ఎస్ టర్న్లు ఎందుకు తీసుకుంటున్నారు? అమరావతిలో అద్దాల పేరిట వేల కోట్ల ఖర్చు అంటూ అబద్దాల కోరు మాటలు ఎందుకు? దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ ఆమోదం లభించలేదు. కేంద్రం చట్టబద్ధత కల్పించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన అమరావతిపై సజ్జలవారి సన్నాయి నొక్కులు వెనుకున్న రాజకీయ మర్మమేంటి? భ్రమరావతి అంటూ బద్మాష్ మాటలు ఎందుకు పలికిస్తున్నారు? నేర ప్రవృత్తున్న వ్యక్తులు పాలిటిక్స్ కు పనికిరారు అన్న సీఎం చంద్రబాబు కామెంట్స్ కరెక్టేనా? తండ్రి తనయుల కృషితో గూగుల్, రిలయన్స్ కంపెనీల ఏర్పాటుకు ఏపీకి గేమ్ చేంజర్ అయితే వైసీపీకి పుట్టగతులుండవనే భయంతోనే జగన్ రెడ్డి పలికించిన కాకి పలుకులు అసలు రహస్యమా? ఏపీని పునర్నిర్మిస్తామని రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చి పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ప్రజల అవకాశం ఇస్తే వినియోగించుకుని డెవలప్మెంట్ చేయాలి. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు కళ్లారా చూశారని, రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి నగర నిర్మాణం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు చంద్రబాబు. మళ్లీ ఛాన్స్ ఇస్తే విధ్వంసం చేస్తారు కాబట్టి ఎన్డీఏకే మళ్లీ పట్టం కట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు సీఎం. 5 ఏళ్లు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్లు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అమరావతి ప్రజా రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. అమరావతి నిర్మాణాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని సహచర మంత్రులకు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు చెప్పినా 24 గంటల్లోనే రాజధాని నగరంపై మళ్లీ విషం చిమ్మారు వైసీపీ నేత, సకల శాఖల మాజీ మంత్రి సజ్జల. అమరావతిలో చిన్న పనులకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని, సొంత సంపద సృష్టి కోసమే పనులు చేస్తున్నారంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. అసెంబ్లీ, సచివాలయం భవనాల అద్దాల కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు గుప్పించారు రామకృష్ణారెడ్డి. మొన్నటిదాకా అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ పాట పాడిన జమోరే, ఓ మీకు వైసీపీ అధినేత కోడ్ భాష తెలియదు కదా, జమోరే అంటే జగన్మోహన్ రెడ్డి. సజ్జలతో కొత్తగా పాత క్యాప్షన్ భ్రమరావతి అనిపిస్తూ మళ్లీ రెచ్చగొట్టే కామెంట్స్ చేయించారు. అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు. కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటుందో చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి, ఆయన అమరావతి, దానికి అవసరమైన వారి ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలని ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. ప్రజలకు సంబంధించినవి కానీ, ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి కేబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని, వైసీపీ చీఫ్ జగన్ రెడ్డికి ఓ మానసిక సమస్య ఉందని, ఈ విషయాన్ని గొడ్డలి పార్టీకి మద్దతిచ్చేవారు ఆలోచించుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను అధికారంలోకి వచ్చి కష్టపడి అభివృద్ధి చేస్తే జగన్ వచ్చి వినాశనం చేస్తారని, వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏ ముద్దు అనుకుంటేనే ఏపీ భవిష్యత్తు బాగుంటుందని, సుపరిపాలన ఇచ్చే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. అమరావతిపై పూటకో మాట మాట్లాడుతూ ఏపీ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తోంది విపక్షం కానీ విషపక్షం వైసీపీ.
ప్రజల పక్షాన పోరాడేందుకు ఇష్యూలు లేవు. పోనీ కూటమి ప్రభుత్వం దృష్టికి ఫలానా అంశం తీసుకొచ్చి సొల్యూషన్ చూపాలన్న సోయిలేని పార్టీగా మిగిలిపోయింది వైసీపీ. అసెంబ్లీకి రావాలంటే ప్రభుత్వానికే కండిషన్లు పెట్టి కోర్టు మెట్లెక్కి చరిత్ర సృష్టించారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఆయన సహా ఉన్న 11 మంది శాసనసభ్యులు సభకు వెళ్లరు. సొంత మీడియా సమావేశాలు పెట్టి టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న జగన్ రెడ్డి ఇన్నాళ్లు తాడేపల్లి, బెంగళూరు యలహంక ప్యాలెస్ల్లోనే సేద తీరేవారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ ప్యాలెస్ లో కూడా విడిది ఏర్పాటు చేసుకోవడంతో ఏపీకి టూరిస్టు పొలిటీషియన్ గా వచ్చి తన మార్కు కుట్రలకు తెరలేపుతున్నారు. తనకు మాట్లాడే మూడ్ లేనప్పుడు తన తాబేదారైన సజ్జలతో విషం చిమ్మించే కార్యక్రమం చేయించడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇప్పుడు మళ్లీ రాజధాని అమరావతి నిర్మాణాలపై అద్దాలకే 1000 కోట్లు అంటూ కల్లబొల్లి కబుర్లు మాట్లాడించారు జగన్ రెడ్డి. సడన్ గా ఎందుకు అమరావతిపై వైసీపీ విషం చల్లిందని డీకోడ్ చేస్తే ఏపీలో గూగుల్, రిలయన్స్ 2 భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇక అంతే, ఎక్కడ కూటమి సర్కారుకు, అందున ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు మంచి పేరు దండిగా వస్తుందని తన కడప పాళ్యం బ్యాచ్ తో కాకి పలుకులు పలికించారు శ్రీమాన్ జగన్ రెడ్డి. తరచూ జిల్లాల టూర్కు వెళుతున్న సీఎం చంద్రబాబు జగన్ చేస్తున్న విష రాజకీయాలకు విరుగుడు ప్రజల ఆలోచనే అని పదే పదే ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది. పొరపాటునో గ్రహపాటునో మళ్లీ జగన్ రెడ్డి వస్తే విధ్వంస పాలన తప్పదని అటు జనాన్ని హెచ్చరిస్తూనే ఏపీకి జరగబోయే నష్టాన్ని వివరిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తన ఉన్మాదాన్ని ప్రదర్శించి అటు ప్రజలను ఇటు దేవుళ్లను కూడా కలుషితం చేసి చరిత్ర సృష్టించింది వన్ అండ్ ఓన్లీ జగన్ రెడ్డేనేమో. అధికారం కోసం పులివెందుల మార్కు కుట్రలకు తెరలేపుతూ జనాన్ని డిఫెన్స్ లోకి నెడుతున్న జగన్ తీరును గమనించాలని కోరుతున్నారు ఏపీ బాగు కోరే సగటు వ్యక్తులు.